ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలకు ఒక 5 స్టార్ హోటల్లో ఒక రూమ్లో బెడ్ పక్కన ఉన్న టేబుల్పై ఒక ఫోన్ రింగ్ అవుతుంది. దానిని ఎవరూ లిఫ్ట్ చేయరు. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు బెడ్పై ఉన్న ఒక వ్యక్తి ఆ ఫోన్ తీసుకొని కాల్ లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు ఆ బెడ్పై ఉన్న వ్యక్తి ఆ ఫోన్లో చెప్పింది విని చాలా కంగారుగా భయంగా ఏడుస్తూ ఆ రూమ్ నుండి బయటకు పరిగెత్తుతాడు. అలా పరిగెత్తుకుంటూ హోటల్ బయటకు వచ్చి పార్కింగ్లో ఉన్న తన కారుని స్టార్ట్ చేసి ఒక కాలనీలోకి ఎంటర్ అవుతాడు. ఆ కాలనీలో ఒక ఇంటి వద్ద చాలామంది గుమిగూడతారు. అప్పుడు ఆ వ్యక్తి తన కారుని ఆ ఇంటి వద్ద ఆపి ఒక్కసారిగా ఏడ్చుకుంటూ ఆ ఇంటిలోకి పరిగెత్తుతాడు. అప్పుడు ఆ ఇంటి గుమ్మం ఎదుట ఉన్న పోలీసులు అతన్ని అక్కడనే ఆపుతారు. అప్పుడు వెంటనే ఆ ఇంటి లోపల ఉన్న సిఐ వచ్చి ఆ వ్యక్తిని పట్టుకొని "సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్" అంటూ తనని కొంచెం దూరం లాక్కెళ్తాడు. అప్పుడు ఆ వ్యక్తి "చూడు రవి, ఒకసారి నా భార్యను చూస్తా" అని అడుగుతాడు. అప్పుడు సిఐ రవి "సార్ చూడండి, కానీ మీరు కంట్రోల్ లాస్ అయి మీ భార్యను ముట్టుకోకండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆధారాలు మిస్ అవుతాయి. మీరు కొంచెం స్టేబుల్గా ఉండి మీ భార్యను దూరం నుండి చూడండి, ఓకేనా సార్" అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి "ఓకే రవి" అని లోపలికి వెళ్తాడు. ఆ ఇంటి లోపలికి చాలా భయంగా నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఒక రూమ్లో రక్తపు మడుగులో ఉన్న తన భార్యను చూసి ఒక్కసారిగా ఆ గది బయటకు వచ్చి బోరున ఏడుస్తూ ఉంటాడు. సిఐ రవి ఆ వ్యక్తి వెన్ను నిమురుతూ "కంట్రోల్ సార్, కంట్రోల్" అంటూ తన దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి అలా కొంత సమయం ఏడుస్తూ ఉంటాడు. అలా కొంత సమయం తర్వాత సూర్యోదయం అవుతుంది. అక్కడ ఉన్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం కొరకు హాస్పిటల్కి తీసుకెళ్తారు. వారితో పాటు ఆ వ్యక్తి కూడా హాస్పిటల్కి వెళ్తాడు. అలా వెళ్తున్న ఆ వ్యక్తి చాలా బాధతో తన భార్యతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో హాస్పిటల్ చేరుకుంటారు. ఆ బాడీని పోస్టుమార్టం చేయడానికి లోపలికి తీసుకుని వెళ్తారు. అదే సమయంలో ఆ హాస్పిటల్కి ఉన్నత పోలీస్ అధికారులు అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఒక పోలీస్ IPS ఆఫీసర్ కాబట్టి. అప్పుడు ఆ ఉన్నతాధికారులు ఆ వ్యక్తి ఓదార్స్తారు. అలా ఉదయం 10 గంటల సమయంలో పోస్టుమార్టం అయిపోతుంది. అప్పుడు ఆ బాడీని తీసుకుని IPS ఆఫీసర్ తన పుట్టిన ఊరి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే తన భార్య చనిపోయిన ఇంటిని పోలీసు వాళ్ళు సీజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసరికి తన బంధువులు మరియు తన తల్లిదండ్రులు మరియు ఆ ఆఫీసర్ యొక్క తల్లిదండ్రులు ఉంటారు. ఆ ఆఫీసర్ కారు దిగి బయట నిలబడి ఉంటాడు. ఆ ఆఫీసర్ని చూసి అందరూ హత్తుకుని బోరున ఏడుస్తారు. అతని వెనకాల వస్తున్న అంబులెన్స్లో తన భార్య డెడ్ బాడీ వస్తుంది. అప్పుడు ఆ అంబులెన్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఆపి ఆ ఆఫీసర్ భార్య డెడ్ బాడీని ఆ ఇంట్లో ముందుగా ఏర్పాటు చేసిన టేబుల్పై పెడతారు. అక్కడ ఉన్నటువంటి ఆమె తల్లిదండ్రులు, అతని తల్లిదండ్రులు ఆ డెడ్ బాడీపై పడి బోరున ఏడుస్తారు. వాళ్ళ ఏడుపులను చూసి చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏడుస్తారు. అలా కొంత సమయం వారి ఇంటి ముందే ఆ డెడ్ బాడీని ఉంచి వారి సంప్రదాయం ప్రకారం సమాధి చేస్తారు. ఆ కార్యక్రమం అయిన తర్వాత తన ఇంటికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులతో "నాకు ఆ ఇంటి నుండి ఒక ఫోటో కావాలి" అని చెప్తాడు. ఆ వ్యక్తి ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆ ఫోటోను ఇస్తారు. ఆ ఫోటోలో వారి ఇద్దరిని చాలా అందంగా డ్రాయింగ్ చేసి ఉంటుంది. అప్పుడు ఆ ఫోటోను తీసుకుని వచ్చిన కానిస్టేబుల్ "సార్, ఆ ఫోటో చాలా బాగుంది. డ్రాయింగ్ ఎవరు చేశారు సార్" అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆఫీసర్ "ఇది నా భార్య వేసింది. తను ఒక ఆర్టిస్ట్, అందుకే తన గుర్తుగా ఈ ఫోటో తీసుకొని వెళ్తున్నా" అని చెప్తాడు. అలా ఆ ఫోటో తీసుకొని తన ఊరికి వెళ్తాడు. అలా తన ఇంట్లో తన గదిలో వెళ్ళి గోడ మీద ఆ ఫోటోను తొలగిస్తాడు. అలా కొంత సమయం వరకు ఆ ఫోటోను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఫోటో తన బర్త్డే గిఫ్ట్గా తన భార్య ఇచ్చింది. ఆ గిఫ్ట్ ఇచ్చేటప్పుడు తను ఒక మాట చెప్పింది, "ఎప్పటికైనా నేను నీకు దూరం అయితే అందులో నేను రాసిన నా ప్రేమ లేఖను చదివి అర్థం చేసుకో" అని అంటుంది. ఎందుకంటే తను ఒక ఆర్టిస్ట్ కాబట్టి తన ప్రేమను వారిద్దరి ఫోటోగా డ్రాయింగ్ చేసింది. ఆ ఫోటోను కొంత సమయం తీక్షణంగా చూస్తే దానిలో అక్షరాలు కనబడతాయి. అలా అక్షరాలతో డ్రాయింగ్ వేయడం తన భార్యకు ఉన్న టాలెంట్. అందులో వారిద్దరి మధ్య పరిచయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందో ఉంటుంది. వారి ప్రేమ కథ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో మొదలవుతుంది. ఒకరోజు సిటీలో ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆర్గనైజేషన్ చేసిన వారు చీఫ్ గెస్ట్గా హోమ్ మినిస్టర్ని పిలుస్తారు.